వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ టువర్డ్స్ ద గ్రేటర్ సక్సెస్ అని మనము డెసిషన్ తీసుకొని మనం యాక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఇలా అనుకుని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో రకాలుగా అవాంతరాలు ఎదురుపడతా ఉంటాయి. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్‌లో మనం ఏదైతే డెసిషన్ తీసుకొని ఈ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తుంటామో, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేరు. వాళ్ళకి అన్‌కంఫర్ట్‌గా అనిపిస్తది. వాకింగ్‌కెళ్తున్నప్పుడు వాళ్ళు అదే టైంలో ఏమీ చేయకుండా ఇంకా పడుకొని ఉండి, లేకపోతే ఏ వర్కౌట్ చేయకుండా, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, అరే! ఈళ్ళు ఇలా చేయట్లేదు. వీళ్ళ వల్ల నాకు మోటివేషన్ తగ్గిపోతుందన్న ఆ ఫీలింగ్ అనేది మనకి వస్తా ఉంటదనమాట. మనకి ఒక ఆలోచన వచ్చింది కదా అని చెప్పేసి దానికి మన చుట్టుపక్కల పరిస్థితులు గాని, మన చుట్టుపక్కల మనుషులు గాని సపోర్ట్ చేయాలనే ఎక్స్‌పెక్టేషన్ అనేది మనం పెట్టుకోకూడదు. నేనైతే ఏదైతే అనుకున్నానో దాన్ని స్ట్రిక్ట్‌గా ప్రతిరోజు తూచా తప్పకుండా కంపల్సరీ ఫాలో అవుతాను. రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా రోజు చేయగలిగితే అండ్ ఆ రోజు చేసేటప్పుడు ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే. వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారు డెఫినెట్‌గా. మోటివేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. మోటివేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఓన్లీ ఇనీషియల్ డేస్‌లోనే పనిచేస్తది. ఏదో రకంగా మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని డిస్టర్బ్ అయ్యే పరిస్థితులొస్తాయి. సో, ఆ పరిస్థితులొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మోటివేషన్ అనేది దెబ్బ పడతది. సపోర్ట్ చెయ్యట్లేదని మనం అనుకుంటాం. మనం అనుకుంటాం. సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదని. సపోర్ట్ అక్కడ లేకపోవడం కాదు. ఇంటర్నల్‌గా మనకు మనం సపోర్ట్ తెచ్చుకోవాలి. ఇంటర్నల్‌గా మన సెల్ఫ్ అనేది మనకు సపోర్ట్ ఉండాలి.